అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొంచెం నర్వస్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం సంతోషంతో మనసు ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఆనంద్ శివాత్మిక ఈ స్టేజ్ పైన ఉండడం చాలా ఆనందంగా ఉంది. నీ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ నా కెరీర్ సరైన పాత్రలో స్టార్ట్ అయింది ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్లోనే. దొరసాని కథను ఇక్కడే సురేష్ బాబు గారికి 5 hours నెరేట్ చేసి ఉంటాను. తద్వారా ఆ ప్రాజెక్ట్ మధుర శ్రీధర్ గారు, యశ్ రంగినేని గారి ద్వారా వాళ్ళను డైరెక్టర్గా పరిచయం చేస్తే దొరసాని వచ్చింది. అందులో గోవర్ధన్ గారు ఆనంద్ని ఇస్తే, తమ్ముడు ఆనంద్ని ఇస్తే, జీవిత రాజశేఖర్ గారు శివాత్మికని నా చేతిలో పెట్టి నన్ను నమ్మి నా వెనక నిలబడి ఆ సినిమా అవ్వడానికి కారణమయ్యారు. ఈరోజు ఇంతమంది భరతనాట్యం గురించి ఎంత మాట్లాడుతున్నారో, దొరసాని గురించి ఎంత మాట్లాడుతున్నారంటే వీళ్ళ కృషి ఎంత ఉండాలి. నా వెనక వాళ్ళు ఇచ్చిన ధైర్యం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు నన్ను కుటుంబంలో ఒకటిలా చూడడం అనేది. ఇప్పుడు అదే ఆనంద్ విజయ్ దేవరకొండ గారి సినిమా April 5th రిలీజ్. బట్ తమ్ముడు నా ఈవెంట్కి వచ్చాడు. లవ్ యూ తమ్ముడు. శివాత్మిక్ నేను ఫోన్ చేసి ఈవెంట్ గురించి చెప్తే ఐ విల్ బి దేర్ సార్, మీరు నాకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అన్నది. లవ్ యూ దొరసాని. నా దొరసాని అనే ఇంకా దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియదు. జీవితం అంతా మీకంటే నేను ఒక గ్రేట్ ఫీమేల్ యాక్ట్రెస్ని చూడనేమో, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మీ గురించి మాట్లాడాలంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా గమ్మత్తుగా అదే పాత్రలో సూర్యతేజ వెళ్ళి మీనాక్షి, అదే పాత్రలో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. అదే కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంతే మ్యాజిక్ మళ్ళీ జరగబోతుంది. దీని వెనుక ఈ ప్రాజెక్ట్ అంతా సెటప్ చేస్తున్నారు ధనీయ గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. పాయల్ సరాబ్ గారి గురించి మాట్లాడాలి. నాకు ఆమెను చూస్తే మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంటుంది. అంత అన్కండిషనల్ లవ్ మనుషుల పట్ల ఆమెకి. ఈ సినిమాని నేను బాగా చేశాను అని అంటే వాళ్ళు నన్ను నమ్మి నన్ను వదిలేయడం వల్లనే నేను బాగా చేసి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఇంకా హితేష్ గారు ఒక కనిపించని మిషన్, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. PR ఫిలిమ్స్ ఎస్టాబ్లిష్ చేసి భరతనాట్యంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ నేను గట్టిగా చెప్పగలను, ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఆ మనుషులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి మనుషుల పట్ల ఉన్న ప్రేమ, అది ఎప్పుడూ గెలిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దాంట్లో నేను పార్ట్ అవ్వడం, రెండో సినిమాకి వాళ్ళు దీనికి పార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. తర్వాత ఈ కథ విషయానికి వస్తే, సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే లైని ఈ కథ చెప్పబడుతుంది. అయితే అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక April 5th అర్థమవుతుంది. దీనికి ఒక ఫిలిం మేకర్ అవ్వాలనుకునే మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ సూర్యతేజ ఎలా చేశాడు. వాడు తన 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 పాత్రలో వెళ్తూ ఒక క్రైమ్ వరల్డ్లో పడి దాన్ని ఎలా జయించి బయటపడ్డాడు అనేది ఒక లైన్గా చెప్పాలంటే. కానీ దీన్ని చాలా ఎంటర్టైనింగ్గా ఒక హ్యూజ్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి చెప్పడం జరిగింది. మీరు ఈ సినిమా చూస్తున్న టైంలో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అనిపించదు ఈ సినిమా ఒక కొత్త హీరో ద్వారా తీయబడిందని. మీకు ఫస్ట్ 5 minutes ఉంటుంది మా ఫీల్. ఆ తర్వాత మీరు ఆ స్టోరీ వరల్డ్లో పడిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీనాక్షి గోస్వామి తన యాక్టింగ్
ఇష్టమో అంతకంటే తన బిహేవియర్ ఇష్టం, తన ఎఫర్ట్. తను 24 గంటలు తన క్యారెక్టర్ కోసం ఒక ఫీడింగ్ ఇస్తే దానికోసం తపన పడుతూ ఉంటుంది. లాంగ్వేజ్ కష్టమవుతుంది, బట్ తన ఎఫర్ట్, తన ప్రయత్నం చాలా గట్టిగా ఉంటుంది. దానికి చాలా ఇష్టం. నేను చూస్తూ ఉంటాను, శివాత్మిక కళ్ళ లాంటి ఎక్స్ప్రెషన్స్ ఈమెలో పట్టడానికి ట్రై చేస్తుంటాను ఎవ్రీ టైం. తర్వాత ఇందులో వైవహర్ష గారు తన లైఫ్ కెరీర్లో ఒక బెస్ట్ 3 తీసుకుంటే ఈ క్యారెక్టర్ ఉంటుంది. తెర మీద చెలరేగిపోయాడు అని చెప్పడానికి నేను సందేహించడం లేదు. అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ తనను అలరించబోతున్నాడు. హర్షవర్ధన్ గారు ఈ సినిమా తర్వాత తనకు వేరే రకమైన పాత్రలు రాయబడతాయి. అజయ్ ఘోష్ గారు ఈ సినిమా స్కేల్ని పెంచారు. అలాగే కృష్ణుడు గారు, మస్తలి గారు, టెంపర్ వంశీ గారు, వీళ్ళంతా ఒక గ్రౌండ్లో ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళు గతంలో చేసిన సినిమాలు మనకు ఒకలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా వాళ్ళకు ఫ్రెష్గా ఉంటుంది, మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఆ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాము, అది బాగా వర్కౌట్ అయింది. అలాగే టెక్నీషియన్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ గారు తన అమేజింగ్ మ్యూజిక్తో, అంటే నా గట్టి ప్రయత్నం వివేక్ సాగర్ గారిని పట్టుకోవడం అంత చిన్న విషయం కాదు, కానీ నేను పట్టుకొని ఆయనతో చేయించగలిగాను. అది నేను ఆ కష్టపడ్డందుకు ఈరోజు అమేజింగ్ ఆ సౌండ్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే వెంకటార్ షాగమూరి గారు ఉన్నారా, ఆయన ఈ సినిమా కెమెరామెన్ కాకపోతే ఈ సినిమా బడ్జెట్ ఇంకొక 50% ఎక్కువ ఉండేది. అంటే అంత బాగా తన లైటింగ్, తన మూడ్ క్రియేట్ చేయడంలో అమేజింగ్గా వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గిరిజాల తన సాఫ్ట్గా కనబడతాడు, కానీ తన చేతిలోని కత్తెర విలన్స్ని కట్ చేసి చనిపోయాడని కూడా తెలియదు. అంత సైలెంట్ కిల్లింగ్ చేస్తాడు స్క్రీన్ మీద ఎడిట్ చేయడంలో, అంత అద్భుతంగా చేశాడు. బేబీ సురేష్ తను తెర మీద డ్రా చేశాడు తన ఆర్ట్ వర్క్తో. అలాగే నిరంతరం వెన్నంటి ఉన్న నా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు, అలాగే నా డైరెక్షన్ టీం నిద్రపోనివ్వకుండా పనిచేశాను. వీళ్ళంతా సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలిగాను, ఇంత బాగా చేయగలిగాను. అలాగే ఈరోజు అంటే నన్ను నమ్మి లేదా మమ్మల్ని నమ్మి మేము ఒక ప్రయత్నం చేసినందుకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరూ, జీవిత గారు, మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిస్టర్ని చూసినట్టు ఉంటుంది, ధైర్యం ఉంటుంది మీరు పక్కన ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిషేక్ అగర్వాల్ గారు, ఏషియన్ సునీల్ గారు, అతను సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ ఇది ఒక బెస్ట్గా రాబోతుంది. నేను పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాను అందరి, కొంచెం స్ట్రెస్ అండ్ నర్వస్గా ఉండడం వల్ల. బట్ పేరున కృతజ్ఞతలు. వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనియల గారు, మిమ్మల్ని చాలా టార్చర్ చేశాను, నాకు తెలుసు ఆ విషయం, బట్ నేను చెయ్యాలి, డైరెక్టర్ నా డ్యూటీ అది. మీరు నన్ను టార్చర్ చేశారు అంత సీనియర్ టెక్నీషియన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అల్టిమేట్గా బెస్టే ఇస్తూ వస్తున్నాము. సంతోష్ బాలకృష్ణ చెప్పడం మర్చిపోయాను, తను ఒక లవ్ స్టోరీలో అమేజింగ్ కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తాడు. తను కూడా ఈ సినిమాతో ఇంప్రూవ్ అవుతున్నాడు. చాలా బెస్ట్, అంటే తాను ఎంట్రీ అనేది చాలా స్టార్టింగ్ అనేది బెస్ట్ ఉంది. ఈ సినిమా 2 గంటల 4 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వేలాగుంటుంది. అట్ ద సేమ్ టైం నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఈ కథా ప్రపంచంలో ఎవ్వరు వాళ్ళేం నవ్వించారు, కానీ వాళ్ళకి ఎదురుపడ్డ క్రైసిస్ లోంచి మనం పగలబడి నవ్వుతుంటాం. డార్క్ కామెడీ అంటాం కదా, అది ఇక క్రైమ్ కామెడీ జానరాలో. ఈ సమ్మర్ అనేది 2-3 సినిమాలు ఈ స్టార్టింగ్ లో ఉన్నాయి, బట్ భరతనాట్యం కూడా వాటి మధ్యలో మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎన్ఎన్జీ అని ఒక యాక్టర్, తను కూడా ఒక 10 minutes రోల్ అయినప్పటికీ ఒక అమేజింగ్ గా చేశాడు. సందీప్ ఒక 5 minutes రోల్ అయినప్పటికీ అమేజింగ్ గా చేశారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయినాయి. సో మీరు April 5th థియేటర్స్కి వెళ్ళి చూడండి.
ఒక్క ఫ్రేమ్ కూడా డిసప్పాయింట్ కారు. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. మీడియా వారికి, హ్యాష్ట్యాగ్ వారికి, పిఆర్ఓస్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. అండ్ ఇప్పుడు సూర్యతేజ ఏలేని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా వాళ్ళు అరుస్తున్నారు.